ఈ కార్యక్రమము యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు యొక్క సహకారులు మరియు ప్రార్థనా భాగస్వాములు మరియు శ్రేయోభిలాషుల ద్వారా సాధ్యమైనది. పద్దెనిమిది సంవత్సరాలుగా నాకు సమస్య ఉండేది. ఆ సమస్య ఏంటంటే నేను రాత్రిపూట నిద్రపోలేను. కళ్ళు మూసుకొని నిద్రపోతే నాకు భయం వేస్తుంది. శ్మశానం అంతా తిరుగుతాడు, శ్మశానంలోనే పడుకుంటాడు. ఎవరైనా పడుకుంటే వాళ్ళని లేపి వాళ్లతో మాట్లాడతాడు. 18 సంవత్సరాల తర్వాత ఆ రోజే నిద్రపోయాను. యెహోవా నాకు మంచి నిద్రనిచ్చారు. అయితే మీ జీవితంలో భయం వెంబడిస్తూనే ఉంది, రాత్రిపూట నిద్ర పట్టట్లేదంటే ఒక భయపెట్టే ఆత్మ మీపై దాడి చేస్తుందని అర్థము. మీరందులో నుంచి విడుదల పొందాలి. యేసు విడుదల ఇవ్వడానికి శక్తి గలవ. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రియమైన నామంతో మీ అద్భుతాల సమయం అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం చూసే మీరు ఒకవేళ మీకు ఏదో కార్యంలో విడుదల కావాలని ఎదురుచూస్తూ ఉండొచ్చు. లేఖనంలో ఒక వచనం ఉంది, యాకోబుకి వ్యతిరేకంగా మంత్రం లేదు, ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా గురి చెప్పలేదు. అంటే దేవుడి బిడ్డలకి వ్యతిరేకంగా ఎలాంటి మంత్రం అనేది లేదు అలా అని లేఖనంలో రాయబడింది. అయితే దేవుడి బిడ్డలైన మనకి ఇలాంటి పోరాటం ఏదైనా ఉందంటే దానికి కారణమేంటి? మన జీవితంలో ఎందుకు ఇలాంటి పోరాటం వస్తుంది? ఈ పోరాటంలో మనకి విడుదల కావాలంటే మనం ఏం చెయ్యాలి? అంబలి చెరికి చెందిన సహోదరుడు ఆశీర్వాదం ఆయన జీవితంలో ఇలాంటి పోరాటం అనేది ఉంది. దేవుడు ఆయన్ని ఎలా కలిశారు, ఎలాగా ఆయనకి విడుదలిచ్చారు అని ఆయన చెప్తారు. అది మనం విందాం. దాని తర్వాత సహోదరుడు మోహన్ శైలాస్రస్ గారు మీ విడుదల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నారు. ప్రార్థనతో సాక్షిని చూడండి, మాటని వినండి, నమ్మకంతో ప్రార్థించండి. దేవుడు తప్పకుండా మీకు విడుదలిస్తారు. ఇది మీ అద్భుతాల సమయం. నా పేరు ఆశీర్వాదం. నేను తూతుకుడి జిల్లాలో ఉంటున్నాను. ఊరు అంబలసేరి. నాకు కూతురుంది. నేను కూలి పనికి వెళ్తుంటాను. 18 సంవత్సరాలుగా నాకు సమస్య ఉండేది. అది ఏం సమస్య అంటే నాకు రాత్రిపూట అసలు నిద్ర పట్టదు. నిద్రపోదామని వెళ్ళి పడుకుంటే భయం వేస్తుంది. కళ్ళు మూసుకుంటే నేను చచ్చిపోతానేమో అనే ఫీలింగు, భయము వస్తూనే ఉండేది. పగలంతా బానే ఉంటాను, రాత్రి నిద్ర పట్టదు. 2 గంటలు 3 గంటల వరకు భయంతో, కళ్ళు మూసుకుంటే చచ్చిపోతానేమో అన్న భయంతో అలా తిరుగుతూ ఉంటాను. మా ఇంట్లో మా కుటుంబంలోని పిల్లలు, భార్య అందరూ చెప్తారు, కానీ నేను ఉండలేను. తలుపు తెరుచుకొని భయపడి వెళ్ళిపోతాను. గేటు మూసేసినా కూడా గేటు తెరవని చెప్పి బాగా ఇది చేసి బయటికి వెళ్లేవారు. శ్మశానమంతా తిరుగుతాడు, శ్మశానంలోనే పడుకుంటాడు. ఎవరైనా పడుకుంటే వాళ్ళని లేపి వాళ్లతో మాట్లాడతాడు. వాళ్ళందరూ ఉదయాన్నే వచ్చి చెప్తారు, వీడికి పని లేదు, మమ్మల్ని వచ్చి నిద్ర లేపుతున్నారనే వాళ్ళంటారు అని చెప్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తాను. డాక్టర్ ఏమో నిద్ర మాత్రలు ఇస్తారు. నిద్ర మాత్ర అరముక్కే ఏమని చెప్పారు డాక్టరు. అలా సగం మాత్రమే కాకుండా మొత్తం మాత్రం మింగేస్తాడు, కానీ నిద్రపోడు. మళ్ళీ 2 మాత్రలు వేసుకుంటాడు, అది వేసుకున్నా కూడా నిద్రపోడు. ఉదయం పడుకోడు, రాత్రి పడుకోడు. అదే అతని సమస్య. రాత్రిపూట నిద్ర పట్టక తిరుగుతూ ఉంటే కొంతమంది చెప్తారు, ఈడేంటి పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు అని. ఇక మనం బతకూడదు, చచ్చిపోదామని నేను ఎన్నోసార్లు బాధపడ్డాను కూడా. 18 సంవత్సరాలుగా ఈ సమస్యతో బాధపడుతుంటే నా ఫ్రెండ్ చెప్పాడు, లాక్డౌన్ సమయంలో ప్రార్థిద్దాం రండి అనే కార్యక్రమం సత్యం టీవీలో వస్తూ ఉంది, మోహన్ లాసరస్ అన్నగారు ప్రార్థిస్తున్నారు, అది చూడు అని చెప్పాడు నా ఫ్రెండ్. వెంటనే నేను ఇంటికొచ్చి ఆ ప్రోగ్రాం చూశాను. ఆ ప్రోగ్రాంని నేను వరుసగా 2 వారాలు చూశాను. 2 వారాల తర్వాత అయ్యగారు శనివారం రోజున మీకు స్వస్థత కావాలంటే మీ తల మీద మీరు చేయి పెట్టుకొని విశ్వాసంతో ప్రార్థన చేయండి అని చెప్పారు.
నా తల మీద నేను చేయి పెట్టి ప్రార్థన చేస్తుంటే ఎవరో నన్ను తాకినట్టుగా అనిపించింది. నా భార్య నన్ను తాకింది అనుకున్నాను, కానీ యేసు ప్రభువే నన్ను తాకారు. యేసు ప్రభు తాకిన వెంటనే నాకు చెవుల్లోంచి పొగలాంటిది, ఒక విజిల్ లాంటిది వచ్చింది. ఆ రోజు తర్వాత నాకు భయం పోయింది. 18 సంవత్సరాల తర్వాత దేవుడు నాకు ఆ రోజే మంచి నిద్రనిచ్చారు. నిద్రపోయాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు అసలు భయమే లేదు. నేను ఇప్పుడు ఆరోగ్యంతో సుఖంగా ఉన్నాను. కళ్ళు మూసుకుంటే చచ్చిపోతానేమో అన్న భయం నాకు ఇప్పుడు లేదు. ఆ రోజు నుంచి నేను ఇప్పటి వరకు సుఖంగా ఆరోగ్యంగా ఉన్నాను. 18 సంవత్సరాల సమస్య నుండి విడుదల ఇచ్చిన యేసు ప్రభువుకి కోటానుకోటి స్తోత్రం. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున నేను మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు మీకు ఒక అద్భుతము జరగబోతోంది. విశ్వసిస్తున్నారా? ఒక అద్భుతం మీకు కావాలి కదా? ఏదో ఒక కార్యంలో మీకు విడుదల కావాలి. మిమ్మల్ని బానిసగా చేసి భయపెట్టే ఒక ఆత్మ పోరాడుతూ ఉన్నది. ఇంట్లో, పనిలో, బిజినెస్లో, పరిచర్యలో భయము, రాత్రిపూట నిద్ర పట్టట్లేదు, భయపెట్టే కలలు, భయపెట్టే దృశ్యాలు, నిద్రను చెడగొట్టే అపవాది క్రియలు. అందువల్ల మనోవేదన, శరీరం బలహీనపడి కలత చెందుతున్నారా? ఒక సాక్ష్యం చూశారు కదా. ఆశీర్వాదమనే సహోదరుడికి 18 సంవత్సరాల సమస్య. 18 సంవత్సరాలు దెయ్యాల వల్ల ఏర్పడ్డ భయము. భయమని అంటే దాని వెనకాల అపవాది ఉన్నాడని మీరు అర్థము చేసుకోవాలి. దేవుడు ఎల్లప్పుడూ మనల్ని ధైర్యపరిచేవారు. లేఖనంలో మళ్ళీ మళ్ళీ చదివామంటే, నువ్వు భయపడకు, కలత చెందకు. ఆ విధంగానే దేవుడు మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైతే దేవుని బిడ్డలు భయపడే పరిస్థితి వస్తుందో, మీ హృదయాన్ని బెరవనీయకుడి, భయపడకుడి. భయపడకండి. దేవుడు మాటిమాటికి చెబుతారు. ఎందుకు ఆ మాటని దేవుడు చెబుతున్నారు? అపవాది దేవుని పిల్లలను భయపెట్టి తన కార్యాన్ని సాధించుకుంటున్నాడు. భయానికి చోటు ఇచ్చామంటే సాతాను అందులోకి ప్రవేశించి వాడి కార్యాన్ని సాధించుకుంటాడు. భయమనే మార్గంలో వాడు లోనికి ప్రవేశిస్తాడు. అందువల్ల మొట్టమొదట మనిషిలో భయాన్ని వాడు ప్రేరేపిస్తాడు. భయపెట్టే పరిస్థితుల్ని ఏర్పరుస్తాడు. అందువల్లే దేవుడు చెబుతున్నారు, భయపడకండి అని. కాని భయం వచ్చిన తర్వాత చాలామంది బాధపడుతూ, నిద్ర లేదు, సంతోషంగా ఉండట్లేదు, ఏం జరిగిందో, ఎలా ఉంటుందో అన్న పరిస్థితి, చచ్చిపోదామని అనిపిస్తుంది. ఇవన్నీ అపవాది వల్ల ఏర్పడే కార్యాలు. మీరు ఈరోజు మీ జీవితంలో ఈ విధంగా ఏదో ఒక భయంతో బాధపడుతూ, రాత్రిపూట నిద్రపోలేక కష్టపడుతున్నారు, ఒక వేదనలో ఉన్నారు. ఈ సహోదరుడికి 18 సంవత్సరాలు ఈ అపవాది బంధకము నుండి విడుదల ఇచ్చిన యేసు ఈరోజు మీకు విడుదల ఇవ్వడానికే మీతో మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు చేసిన పరిచర్యను చూడండి. అపోస్తులుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనములో, దేవుడు నజరేయుడైన యేసుని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. అపవాదిచే పీడింపబడిన వారందరినీ స్వస్థపరిచారు. అపవాది శక్తి. సాతానునికి ఒక శక్తి ఉందట. ఏంటది? అపాయము తలపెట్టే శక్తి. పాపాన్ని తీసుకురావడము, వ్యాధిని తీసుకురావడము, భయాన్ని తీసుకురావడము, ఇదే అపవాది శక్తి. ఆ విధంగా అపవాది చేత పీడింపబడిన వారికి యేసు విడుదల ఇచ్చారు. చూసారా? సహోదరుడు చెప్పారు, ఆయన ప్రార్థించేటప్పుడు ఏదో ఒక ఆత్మ ఆయన చెవిలో నుంచి అలా బయటికి పోవడం ఆయన తెలుసుకోగలిగాడు. వెంటనే విడుదల. అయితే మీ జీవితంలో భయం వెంబడిస్తూ ఉంది, రాత్రిపూట నిద్ర పట్టట్లేదు అంటే ఒక భయపెట్టే ఆత్మ మిమ్మల్ని దాడి చేస్తుందని అర్థము. మీరు దాని నుండి విడుదల పొందాలి. యేసు విడుదల ఇవ్వడానికి శక్తి గలవారు. అపవాదిచే పీడింపబడిన వారందరినీ యేసు స్వస్థపరిచారు. ఈరోజు మిమ్మల్ని స్వస్థపరుస్తారు. అపవాది శక్తి నుండి విడుదల. అందులో ఒకటే చేతబడి మంత్రతంత్రాలు. ఈ అపవాది క్రియలలో చాలా వ్యత్యాసమైన కార్యాలు ఉన్నాయి. సాధారణంగా క్రియ చేసే విగ్రహ ఆత్మలు ఉన్నాయి.
భయాన్ని ఏర్పరిచే ఆత్మ, నీరసాన్ని ఏర్పరిచే ఆత్మ, బలహీనపరిచే ఆత్మ, అయోమయాన్ని ఏర్పరిచే ఆత్మ, రకరకాలైన ఆత్మలు లేఖనంలో చెప్పబడి ఉన్నాయి. మంత్రాలు, చేతబడితో క్రియ చేసే ఆత్మలు ఉన్నాయి. మీరు ఏ ఆత్మతో బాధపడుతున్నారు? మీరు దేవుని సమూహంలో అప్పగించి ప్రార్థించేటప్పుడు ఏ రకమైన అపవాది క్రియలైనా సరే మీకు విడుదల ఏర్పడును. లేఖన పుస్తకంలో మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయములో ఒక తండ్రి తన కొడుకు కోసం యేసు వద్దకు వస్తున్నాడు. వచ్చి చిన్న వయసు నుండే అతని కొడుకుని ఒక అపవాది పీడిస్తూ ఉన్నది. ఏం చేస్తుందో చూడండి. మార్కు 9:22లో బాల్యము నుండే దేవుడా, ఈ అపవాది పోరాటం వాడికి ఉంది అని చెప్పి అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడదుయ్యును. చూశారా? ఈ ఆత్మ చంపేటటువంటి ఆత్మ. ఎలాగైనా వాడిని చంపేయాలని నీళ్లల్లోనూ అగ్నిలోనూ పడదోసే ఒక ఆత్మ. నిప్పులో పడి చచ్చిపోతారు, నీళ్లలో పడి చచ్చిపోతారు కదా. నేను చూశాను కొంతమందిని ఈ నదిలో స్నానం చేస్తూ ఉన్నప్పుడు ఆ ఆత్మ దాడి చేసిందంటే వాతం వంటిది వచ్చి నీళ్లలో పడి చచ్చిపోతారు, అంతే. ఇలా చనిపోయిన వారి గురించి నేను విన్నాను, తెలుసుకున్నాను. ఆ ఆత్మ చంపేటటువంటి ఒక ఆత్మ. అది భయాన్ని తీసుకువచ్చి చివరికి మరణం వైపు తోసేసే ఆత్మ. మీ జీవితంలో అటువంటి ఒక పోరాటం ఉండొచ్చు. యేసు వీడికి విడుదల ఇచ్చారు, బైబిల్లో ఉంది కదా. అయితే ఈరోజు మీకు విడుదల. ఏ ఆత్మ మీకు విరోధంగా పోరాడుతుంది? మిమ్మల్ని చంపేయాలని పోరాడుతుందా? నిద్రను చెడగొట్టే విధంగా పోరాడుతుందా? ఆత్మహత్య చేసుకోమంటుందా? లేదా మీలో కారణమే లేకుండా కలత, భయాన్ని తీసుకువచ్చి చచ్చిపో అంటుందా? అది ఒక ఆత్మ. ఆ ఆత్మను యేసు గెలిచారు. సాతానుని సిలువలో జయించారు. అపవాది తలను తొక్కి సిలువలో జయించారు. పాపాన్ని, శాపాన్ని, వ్యాధిని, అపవాదిని జయించిన వారు యేసు. అయితే ఆయన పేరు చెబితే అపవాది భయపడుతుంది. ఆయన పేరు చెప్పి ప్రార్థన చేస్తే అపవాది క్రియలు నాశనమవుతాయి. ఆయన పేరు చెప్పి ప్రార్థన చేస్తే మంత్రతంత్రాలు, శక్తులు నాశనమవుతాయి. మీరు అది విశ్వసించాలి. చూశారా? ఈ తండ్రి వచ్చి నా కొడుకుని ఆత్మ చంపడానికి ప్రయత్నిస్తుంది, మీరేదైనా చెయ్యగలిగితే చెయ్యండి అని అడుగుతున్నాడు. అప్పుడు యేసు ఏం చెప్తున్నారు? 23వ వచనంలో యేసు వాడిని చూసి, నువ్వు విశ్వసించావంటే జరుగుతుంది, విశ్వసించువానికి అన్ని జరుగుతాయంటున్నారు. నేను శక్తిగల దేవుడను, నేను విడుదల చేయడానికి వచ్చాను. కాని నువ్వు విశ్వసిస్తే ఇది జరుగుతుంది. విశ్వసించే వాడికి అన్నీ జరుగుతాయి. నువ్వు అనుమానంతో అడిగితే నేను అద్భుతము చెయ్యలేను. ప్రార్థించి చూద్దాం, అందరూ చెబుతున్నారు కదా. మీరు చూస్తూ ఉండాల్సిందే, ఏమీ జరగదు. యేసు నాకు విడుదల ఇస్తారు, యేసు నాకు అద్భుతము చేస్తారు. ఈ ఆశీర్వాదం అనే బ్రదర్కు అద్భుతము చేశారు కదా, నాకు చేస్తారు. విశ్వాసము. మీరు విశ్వసించారంటే వెంటనే ఒక విడుదలని చూస్తారు. ఏం విశ్వసించాలి? అపవాది కన్నా మీతో ఉన్న యేసు గొప్పవారు. విశ్వసించండి. ఈ అపవాది క్రియలను యేసు సిలువలో నాశనము చేశారు. విశ్వసించండి. యేసు పేరు చెబితే ఈ అపవాది శక్తి నాశనమవుతుంది. విశ్వసించండి. మీరు ఆ విధంగా విశ్వసించి ఈరోజు ప్రార్థన చేస్తే మీ కుటుంబానికి వ్యతిరేకంగా వచ్చిన మంత్రతంత్రాలు, చేతబడులు, సాతాను క్రియలు అన్నీ నాశనమవుతాయి. మిమ్మల్ని భయపెట్టి నిద్ర రాకుండా చేసే ఆత్మలన్నీ నాశనమైపోతాయి. ఈ రోజు నుంచి ఒక మార్పుని మీరు చూస్తారు. విశ్వసిస్తున్నారా? మీరు విశ్వసిస్తే ఈ అద్భుతాన్ని చూడగలరు. ఎందుకంటే అపవాది క్రియలను నాశనము చేయు విధంగా దైవకుమారుడగు యేసు వెల్లడయ్యారు. ఆ విధంగా మనం లేఖనంలో చూస్తున్నాము. ఆయన దాన్ని నాశనము చేయడానికి సిలువలో ఆయన్నే బలిగా ఇచ్చారు. సిలువలో జయాన్ని పొందారు. మీరది విశ్వసించి ప్రార్థన చేస్తే ఈరోజే మీకు విడుదల. అవును, ఈ రోజు నుంచి మీరు ప్రశాంతంగా నిద్రపోతారు. ఇక ఏ డిస్టర్బెన్స్ మీకు ఉండదు. కానీ మిమ్మల్ని అప్పగించాలి. అపవాదికి సంబంధించింది ఏదైనా మీ దగ్గర ఉంటే మీరు విడుదల పొందలేరు. అందువల్ల సాతానుకు గాని అపవాదికి గాని దేనికి మనం చోటు ఇవ్వకూడదు. వాడికి సంబంధించింది ఏది ఇంట్లో పెట్టుకోకూడదు. మంత్రతంత్రాలు, చేతబడులు, దానికి ఉపయోగించిన వస్తువులు, తాళ్ళు, ఉంగరాలు, రేకులు అవి ఏవీ ఉంచకూడదు. వాటన్నిటినీ విసిరిపారేయండి. వాటిని దూరంగా పారేస్తే విడుదల. ఒకవైపు అపవాదిని పక్కనే పెట్టుకుని ఇంకోవైపు యేసుని విశ్వసిస్తున్నారంటే అద్భుతము జరగదు.
వాటన్నిటినీ పారేయండి. అపవాదికి సంబంధించినవన్నీ తీసి పారేయండి. డబ్బు ఇచ్చి కొన్నారు అంటే అది అపవాది, అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు అంటేనే ఉచితము, విడుదల ఉచితము, స్వస్థత ఉచితము. మీరు డబ్బు ఇచ్చే కదా ఈ తాళ్లు కొంటున్నారు, ఉంగరం కొంటున్నారు, రేకులు కొంటున్నారు. దాని ద్వారా అపవాది మీ ఇంటిని పాడు చేస్తున్నాడు. దాన్ని విసిరి పారేయండి. ఒక పెద్ద మార్పుని మీరు చూస్తారు. అయితే దేవుడా, ఇవన్నీ నేను నమ్మట్లేదు, నేను మీ శక్తిని విశ్వసిస్తున్నాను. ఇకపై ఈ తాళ్లు, ఉంగరాలు, రేకులు ఇలాంటి వస్తువుల్ని నమ్మను. దేవుడా, ఇక నేను నా కోసం మరణించి జీవంతో లేచిన యేసుని విశ్వసిస్తున్నాను అని చెప్పి చూడండి, అద్భుతము జరుగుద్ది. ప్రార్థిద్దాం. ఇప్పుడు ప్రార్థిద్దామా? మోకాలు వెయ్యండి, హృదయం మీద చేపెట్టండి. ఇప్పుడు భయపెట్టే ఆత్మ తొలగును, అయోమయపరిచే ఆత్మ తొలగును, మరణ పోరాటము తొలగును. ఇకపై మీరు ప్రశాంతంగా నిద్రపోతారు. మీ ఇంటికి విరోధంగా చేయబడ్డ మంత్రతంత్రాలు, చేతబడులు అన్నీ ఈ రోజుతో నాశనమైపోతాయి. దానికి నేను ప్రార్థించబోతున్నాను. మోకాలు వెయ్యండి. అందరూ హృదయం మీద చేయి ఉంచండి. యేసు స్తోత్రములు. యేసు పేరు చెప్పండి. యేసు మీకు స్తోత్రములు. అపవాదిని జయించిన వారు స్తోత్రములు. సాతాను శక్తిని నాశనము చేసిన వారికి స్తోత్రములు. సిలువలో జయాన్ని పొందిన వారు మీకు స్తోత్రములు. సిలువలో చిందించిన రక్తము ద్వారా అపవాది శక్తులను నాశనము చేశారు. మీకు స్తోత్రములు. ఇప్పుడే నేను ఈ పిల్లలతో కలిసి ప్రార్థన చేస్తున్నాను. ఈ భయపెట్టే ఆత్మ వీరి నుండి తొలగిపోవాలి యేసుక్రీస్తు నామమున. నిద్రను చెడగొట్టే ఆత్మ భయాన్ని తీసుకువచ్చి నిద్రపోనివ్వకుండా పోరాడుతూ ఉన్న దుష్ట అపవాదిని గద్దిస్తున్నాను. యేసు నామమున తొలగిపోవాలి. యేసు నామమున మంత్రతంత్రాలు, చేతబడులు, రేకులు బూడిదైపోవాలి. యేసుక్రీస్తు నామమున సాతాను యొక్క బలిపీఠము కాలి బూడిదైపోవాలి. యేసుక్రీస్తు నామమున రేకులు బూడిదైపోవాలి. యేసుక్రీస్తు నామమున అన్ని మంత్రతంత్రాలు, చేతబడులు, క్రియలన్నీ నాశనమైపోవాలి. ఈ రోజుతో ఈ కుటుంబం ఒక సంపూర్ణ విడుదలను పొందాలి. వ్యాధులను తీసుకువచ్చే ఆత్మలు, భయాన్ని తీసుకువచ్చే ఆత్మలు, అడ్డుపడేటటువంటి ఆత్మలు, ఆశీర్వాదాన్ని చెడగొట్టే ఆత్మలు, ఏకాగ్రతను చెడగొట్టే ఆత్మలను యేసు నామమున గద్దిస్తున్నాను. ఈ కుటుంబం నుంచి పారిపోవాలి యేసు నామమున. ఇప్పుడే మీ యొక్క శక్తి ప్రతి ఒక్కరిని తాకాలి. స్వస్థత ఏర్పడాలి, విడుదల ఏర్పడాలి, భయాలు తొలగాలి, ఆత్మహత్య ఆలోచనలు యేసు నామమున తొలగాలి. ఈ రోజు నుంచి ఈ కుమారుని యొక్క, ఈ కుమార్తె యొక్క మనసులో ఒక మార్పు, కుటుంబంలో ఒక మార్పు ఏర్పడాలి. ఇదిగో మీ శక్తి దిగుతున్నందుకు కృతజ్ఞతలు. యేసు రక్తాన్ని మీ పిల్లల మీద జల్లుతున్నాను. యేసు రక్తాన్ని వారి ఇండ్లల్లో జల్లుతున్నాను. ఈ రోజు నుంచి ఒక సంపూర్ణమైన విడుదల, మార్పు ఏర్పడాలి. విడుదలను ఇచ్చినందుకు స్తోత్రములు. సాతాను క్రియ నాశనము చేసినందుకు స్తోత్రములు. అద్భుతము చేసినందుకు స్తోత్రములు. భయపెట్టే ఆత్మ తొలగిపోయినందుకు స్తోత్రములు. చేతబడులు, మంత్రతంత్రాల శక్తులు బూడిదైనందుకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారలారా, దేవుడు విడుదల ఇచ్చారు. ఈ రోజు నుంచి మార్పుని చూస్తారు. కానీ మీరు దాన్ని కాపాడుకోవాలి. మీ విడుదలని, దానికి ఏం చెయ్యాలి? ఈరోజు మీ ఇంట్లో బైబిల్ చదవాలి, ప్రార్థించాలి. కుటుంబంలో అందరూ పాటలు పాడి స్తోత్రములు చెప్పి ఖచ్చితంగా ప్రార్థన చెయ్యండి. రాత్రిపూట నిద్రపోవడానికి వెళ్ళేటప్పుడు బైబిల్ చదివి బాగా స్తోత్రములు చెప్పి ప్రార్థన చేసి వెళ్ళండి. ఈ రోజు నుంచి మంచి మార్పుని చూస్తారు. అద్భుతాలు జరగడము చూస్తారు. యెహోవా ఆశీర్వాదము మీతోనే ఉండునుగాక. మీరు పొందిన విడుదలను, మేళ్లను, అద్భుతాలను మాకు తెలియజేయండి. మేము దేవుని స్తుతిస్తాము. దేవుని ఆశీర్వాదం మీతో ఉండునుగాక. ఆమెన్. ఆశీర్వదించెదరు. ఆమెన్. ప్రియమైన వారలారా, బావున్నారా? మిమ్మల్ని నేను యేసు నామమున అభినందిస్తున్నాను. మీతో మాట్లాడడం నాకు సంతోషం. ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు చెబుతున్నాను. ప్రతి వారము, శనివారము, ఆదివారము రాత్రి 7 గంటల నుండి 9:30 గంటల వరకు ప్రార్థిద్దాం రండి కార్యక్రమము ప్రసారమవుతున్న విషయం మీకు బాగా తెలుసు. తమిళ్, ఆంగ్లము, తెలుగు, కన్నడము, హిందీ భాషలలో అనువాదము చేయబడి అనేకులు అది చూసి ఆశీర్వదించబడుతున్నారు. మీరు మీ లాంగ్వేజ్లో, అంటే మీ భాషలో ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని ప్రార్థించవచ్చును. ఈ వారం కూడా శని, ఆది 2 రోజులు ఆ కార్యక్రమాన్ని కంఫర్టర్ టీవీలో చూడొచ్చు. సోషల్ మీడియాలో, యూట్యూబ్, ఫేస్బుక్, అందులో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు చూడొచ్చు. ముఖ్యమైన కార్యం కొరకు కలిసి ప్రార్థించబోతున్నాం.
దేవుడు మీకంటూ ఇచ్చిన వాక్యాలను పంచుకుని ప్రార్థించబోతున్నాం. తప్పకుండా చూడండి. మీకు తెలిసిన మిత్రులు, బంధువులు, మీరు హిందీ భాష, తెలుగు భాష, కన్నడ భాష వాళ్ళందరికీ తెలియజేయండి. మలయాళ భాషలో వాళ్ళకి తమిళ్ బాగా అర్థమవుతోంది. ఆంగ్ల భాషలోనూ అనువాదము చేయబడుతోంది. వారందరికీ తెలియజేశారంటే వాళ్ళందరూ చూసి ఆశీర్వదించబడతారు. అందులో సాక్ష్యం చెప్పబడి జనం గుణమయ్యి విడుదల కోసం ప్రార్థనలు చేయబడుతున్నాయి. చాలామంది విడుదల పొందుతున్నారు. ఆ విధంగా ఉన్న ప్రజలకి మీరు తెలియజేయవచ్చు. అనేకులు ఊరట చెందుతున్నారు. అనేకులు దేశం కోసం ప్రార్థించవలసిన కార్యం కోసం తెలుసుకుని ప్రార్థిస్తున్నారు. వీటన్నిటినీ మీరు చూసి లబ్ధి పొందుటకు మిమ్మల్ని ప్రేమగా ఆహ్వానిస్తున్నాను. శని, ఆది 2 రోజులు ప్రార్థిద్దాం రండి కార్యక్రమంలో కలుద్దాం. యెహోవా ఆశీర్వాదము మీతో ఉండునుగాక. ఆమెన్. ప్రపంచ ఉజ్జీవ ప్రార్థనా కేంద్రం. ప్రియులారా, మీకు సమీపంలోని యేసు వెంబడించుచున్నాడు పరిచర్యలు ప్రపంచ ఉజ్జీవ ప్రార్థనా కేంద్రం వద్ద దేశాల ఉజ్జీవం కోసం ప్రార్థించడానికై రండి. మీ వ్యక్తిగత మరియు కుటుంబ సమస్యల కోసం మా దేవుని సేవకులు మీకు బైబిలు సంబంధమైన ఆలోచనలు అందిస్తారు మరియు వారు మీకోసం ప్రార్థిస్తారు. ప్రతిదినం ఉదయం 9 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ ఉజ్జీవ ప్రార్థనా కేంద్రం పనిచేస్తుంది. వివిధ బైబిల్ అనువాదాలు మరియు సహోదరులు మోహన్ సి. లాజరస్ గారు రచించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యల మ్యాగజైన్ చందాను పునరుద్ధరించుకోవడానికి, ప్రత్యేక అర్పణలు సమర్పించడానికి సౌకర్యం అందుబాటులో ఉంది. రండి, దేశాల ఉజ్జీవం కోసం భారంతో ఈ ప్రపంచ ఉజ్జీవ ప్రార్థనా కేంద్రంలో జరిగే అనుదిన ప్రార్థనలో పాల్గొనండి. మరియు సహోదరులు మోహన్ సి. లాజరస్ గారు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 046393533535. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి, తూతుకుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.